#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మీకు కనుక హెయిర్ లైన్ అనేటువంటిది కొంచెం ముందుకు వెనక్కి ఉందంటే దాని అర్థం మనకు బట్టతల వస్తున్నట్ట. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు మీ స్కాల్ప్ మీద మీ జుట్టుకి ఉన్న హెయిర్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ లైన్ కరెక్ట్ మీ నుదురు మీద హెయిర్ లైన్ నుంచి ఐబ్రోస్ దాకా కనుక మెజర్ చేసినట్టయితే 7 సెంటీమీటర్ లేదా 8 సెంటీమీటర్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ప్రత్యేకించి వరి కావాల్సిన అవసరం లేదు. కానీ ఆ హెయిర్ లైనే గనక 7, 8 కాకుండా ఇంకా పైకి క్రమక్రమంగా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు అది బట్టతలకి అర్లీ సైన్ కావచ్చు. టెంపుల్ ఏరియా అంటే మన సైడ్ ఏరియాలో గనక హెయిర్ లైన్ వెనక్కి జారిపోతుంది అనుకోండి, అప్పుడు కూడా అది బాల్డ్నెస్ కి ఒక అర్లియస్ట్ సైన్. ఇంకో విషయం మనం గమనిస్తే హెయిర్ లైన్ 7 సెంటీమీటర్ 8 సెంటీమీటర్ ఉన్నా కూడా హెయిర్ అనేటువంటివి హెయిర్ లైన్ ఏరియాలో పల్చగా స్మూత్ గా అయిపోయి ఉంటాయి. కొన్ని హెయిర్ అయితే లెంత్ పెరగకుండా అలాగే చిన్నగా మిగిలిపోతూ ఉంటాయి. దానికి ఒక 1 సెంటీమీటర్ వెనక్కి వెళ్లే కొద్దీ ఆ ఏరియాలో మళ్ళీ హెయిర్ అనేటువంటిది ఒత్తుగా కొంచెం లెంత్ పెరిగేలా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ కూడా బాల్డ్నెస్ అవ్వడానికి ఒక అర్లియస్ట్ సైన్. ఇలాంటివి మీరు కనుక గమనించినట్లయితే ఇమీడియట్ గా మీ డెర్మటాలజిస్ట్ దృష్టికి దీన్ని తీసుకెళ్ళండి. మీరే గనక అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఖర్చు చేసే డబ్బులన్నీ మిగిలించుకున్నట్లే అవుతుంది.